బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ మధ్య కాలంలో గోమతి చక్రాల యొక్క ప్రాధాన్యత పెరిగిందనే చెప్పుకోవచ్చు. దానివల్ల ఎన్నో ఫలితాలని కూడా అందిస్తున్నాయని మనం వింటూ ఉన్నాం కదండి. అసలు ఈ గోమతి చక్రాలు అంటే ఏంటి, వాటి విశిష్టత ప్రాధాన్యత గురించి పూర్తి వివరణ ఇవ్వడానికి ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. గోమతి చక్రాలు అసలు ఎవరు వాడవచ్చు అంటారు? వాటి అసలు ఎక్కడి నుంచి వచ్చాయి సార్? వాటిని కొనేటప్పుడు ఎలా కొనాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎవరు వాడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే గోమతి చక్రాల యొక్క పూర్తి వివరణ కావాలి సార్ మాకు. ఇది నేను మీకు విషయం చెప్తానమ్మా. తులసాకు ఉంటుంది తెలుసు కదా, తులసి తులసి మన ఆకు ఎవరు ఇంట్లో తినొచ్చు అని చెప్తే ఏం చెప్తారు? అందరూ తినొచ్చు, నమ్మే వాళ్ళు అందరూ వాడొచ్చు. ఇంట్లో తినొచ్చు. ప్రతి ఇంట్లో చెట్టు ఒక ఉంటుంది. మంచి అనేటువంటిది ఉంటే అందరూ ఎలా వాడితే మంచిదో గోమతి చక్రం కూడా అందరూ వాడచ్చు, తప్పేం లేదు. ఓకే సార్. ఇప్పుడు దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఇప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు వంకాయ కూర కొంతమందికి పడదు, పడదు వాళ్ళు సార్. తినరు. ఆలు కొంతమందికి తినరు, ఆలు కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. గోంగూర. అలాగా ఆ గోంగూర కొన్ని ఉంటాయి. Yes. అలా కాకుండా కొన్ని మ్మ్. దైవిక సంబంధించినటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. గోమతి చక్రాలని మ్మ్. కొన్ని ఉన్నాయి శాస్త్రంలో. అవి ఏంటంటే తంత్ర విధానంలో వాడేటువంటి విషయాలు అవన్నీ కూడా. మ్మ్. అంటే మనం ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక వ్యక్తి మీ ఇంటికి మిమ్మల్ని ఒక అమ్మాయి వచ్చి పలకరిస్తుంది రోజు. ఓకే సార్. మామూలుగా వచ్చి పలకరించి వెళ్ళడానికి, మీకు స్వీట్ డబ్బాను ఒక బొకేను ఇచ్చి పలకరించి వెళ్ళడానికి చాలా తేడా ఉంటుంది. ఎస్ సార్. అవును. ఇంప్రెషన్ మారుతుంది. అరే మంచి స్వీట్ రెస్పెక్ట్ తీసుకొచ్చింది. లేకపోతే మీ ఇంటి పక్కనే ఎవరు ఉన్నారు ఒక ఆవిడ, మీకు తెలిసిన ఆవిడ, ఆవిడ రోజు ఏదో వండిందల్లా మీకు ఇస్తూ ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? రిలేషన్ పెరుగుతుంది. పెరుగుతుంది. ఒక మంచి అభిప్రాయం, ఒక ఒక మంచి good- అభిప్రాయం. yes. మరి ఆవిడ ఏదో తినేయడం కాకుండా ఆవిడ ఇంట్లో ఏం మనం చేసినా తిరిగి ఇవ్వడం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు తిరిగి, మంచి పాయింట్ చెప్పారు, మీరు తిరిగి ఇవ్వడం జరుగుతుంది కదా. అవును. ఇప్పుడు అట్లాగే మనం ఏదైనా ఒక దేవతకు ఉపచారాలు చేసేటువంటి విషయాలలో పంచోపచారము అంటారు. పంచోపచారం. దేవుడికి ఏమొద్దు కరెక్టే, అతనికి ఇతందే అంతా మొత్తం ఆవిడదే, ఆయన అమ్మవారిదే. ఉమ్, ఆవిడకి ఇచ్చేది ఏంటి? కాకపోతే మనం ప్రేమతో. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఉమ్, ఓ తల్లి ఉంది, ఒక yes, బిడ్డ, sir. చిన్న పాప వచ్చి ఒక బిస్కెట్ ఏదో అమ్మ నోట్లో పెట్టింది అనుకోండి, ఎంత మురిసిపోతుంది అంటారు. "అరే, నాకు తినిపిస్తుంది." అవును సార్, ఫీల్ అవుతాం. మొత్తం అమ్మే వండింది, ఆ మ్మ్. వంటంతా అమ్మే వండింది, ఇంటికి బిస్కెట్లు ఆవిడ తెచ్చింది, చాక్లెట్లు ఆవిడ తెచ్చింది. కానీ ఆ పిల్ల గనక వెళ్ళి అమ్మ నోట్లో గనక పెడితే ఎంత ఆహా. మురిసిపోతుంది. హ్యాపీ, అసలు ఇంకా ఏమి తినకుండా అందరికీ చెప్పేసుకుంటది. లిటరలీ. అలాగే భక్తుడు రకరకాల పదార్థాలతో ఎప్పుడైతే ఇష్టంగా అమ్మవారికి పూజ చేస్తాడో, ఆ అమ్మవారు అరే ఇంత ఇవి తెచ్చుకొని మరి పూజ చేస్తున్నాడా. ఇప్పుడు చిన్నపిల్లలు, మనం ఒక భర్త భార్యకి ఒక నెక్లెస్ ఇచ్చినా కానీ, ఒక చిన్న పాప, ఇంట్లో పాప రంగురంగుల వాటితో ఒక పేపర్ మీద రాసి అమ్మ హ్యాపీ Yes, బర్త్డే sir. అంటే ఎంత ఆనందంగా ఉంటుంది అంటే, నెక్లెస్ కంటే ఎక్కువ ఆనందం వస్తుంది. అవును అరే సార్. నా కోసం ఇంత కష్టపడి రాసిందా, ఒక బొమ్మ వేసిందా, మమ్మీ డాడీ నేను ఒక బొమ్మ వేసిందా, ఇక్కడ వర్షం పడుతుంటే ఒక గొడుగు పట్టుకున్నట్టుందా, ఒక ఇల్లు వేసిందా, అసలు ఏమిటి అసలు అవును సార్. అని ఎట్లా అయితే ఒక పెద్దవాళ్ళు పిల్లల పట్ల ఎట్లా అయితే అనుకుంటారో, మనం ఏదైతే గోమతి చక్రాలు అనుకోండి, పుష్పాలు అనుకోండి, ఇవన్నీ పెట్టి పూజ చేస్తున్నప్పుడు ఫలితం అలా ఉంటుంది. అయితే ఒక్కొక్క పదార్థానికి తాంత్రిక విధానంలో ఒక శక్తి ఉంటుంది. లక్ష్మిని ఆకర్షించేటువంటి శక్తి కొన్ని పదార్థాలకు ఉన్నాయి. అందులో గోమతి చక్రాలు. లక్ష్మిని ఎందుకంటే అమ్మా, చిన్న ఎగ్జాంపుల్ అదేంటంటే అలా ఎలా ఆకర్షిస్తుంది అంటే, సిమ్ ఉంది, మరి సిమ్ టవర్ సిగ్నల్స్ ఆకర్షించట్లా. అవును సార్. అవునా కదా? సైంటిఫిక్. అవును. ఇప్పుడు చిన్నపిల్లలకి మీరు చూసే ఉంటారు, దిష్టి తగిలినట్టు ఉండగానే మనం ఏడుస్తా ఉంటే ఉప్పు ఉప్పు తీసుకొని తీసేసి ఇలా తిప్పేస్తారు, రిజల్ట్ ఉంటుంది సార్. వెంటనే ఉంటుంది రిజల్ట్. ఎలా వస్తుందండి? ఉప్పులోకి ఎలా వెళ్ళిపోతుంది అంటే ఆరా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే. అట్లాగే ఒక ఎనర్జీని మనం తీసుకునేటప్పుడు కొన్ని పదార్థాల ద్వారా ఆ ఎనర్జీని ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. ఆ ఇంకొంచెం ఎక్కువగా తీసుకునేటువంటివి ఏవైతే ఉంటాయో రకరకాలు. ఇప్పుడు ఎందుకు మనకి అంటే వస్తువులో నిజంగానే ఉంటుందంటే ఉంటుంది. ఇప్పుడు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాము, నిద్రపోవట్లే, మత్తు టాబ్లెట్ వేసుకుని నిద్రపోవట్లే, అవును సార్. అవుతుంది కదా. అట్లాగే యూనివర్సల్గా నెగటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. అందులో లక్ష్మీదేవి యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో గోమతి చక్రాలు ద్వారా, లేనట్లయితే మనకి తామర గింజలు అంటారు, అవును సార్. తామర గింజలతో పూజించడం, తామర గింజలతో హోమం చేయడం,
గోమతి చక్రాలని అమ్మవారి దగ్గర పెట్టి లలితా సహస్రనామాలు కానీ లక్ష్మీ అష్టోత్తరాలు కానీ చదివి మళ్ళీ వాటిని తీసుకెళ్ళి లోపల పెట్టుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే మనకి తెలియకుండానే సబ్ కాన్షియస్ మైండ్లో నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి దాని మీద నా కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. అంటే నేను లక్ష్మీ ప్రాప్తి కోసం చేస్తున్నా, ఇప్పుడు నా మైండ్ అంతా ఎక్కడ ఉంటుంది, వేరే వేరే వాటి మీద ఉండదు. ఓకే, నా బిజినెస్లో నేను ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఎందుకంటే లక్ష్మీదేవిని పూజిస్తున్నా. దేనికి పూజిస్తున్నా, నాకు 4 డబ్బులు కావాలి, నాకు అప్పులు ఉన్నాయి, లేకపోతే నేను పిల్లల్ని చదివించుకోవాలి, లేకపోతే నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే నేను సొసైటీలో బాగుండాలి, నేను ఒక కారు కొనుక్కోవాలని ఆలోచనతో చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఒక పూజ ప్రత్యేకమైనటువంటి ఒక వస్తువుతో పెట్టి చేసినప్పుడు ఆ వస్తువుకు ఉన్నటువంటి శక్తి మూలంగా నీకు ఆ ఫలితం రావడంతో పాటు నేను దీంతో పెట్టి చేశా కదా, సో అందుకని నాకు అమ్మవారు ఇస్తుందని ఒక పాజిటివ్ థింగ్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అట్లా మన మైండ్లో మనకి తెలియకుండానే ఒక పాజిటివ్ థింగ్ స్టార్ట్ అవుతుంది. న్యాచురల్గా కూడా తాంత్రిక విధానంలో గోమతి చక్రాలను పెట్టి కొంతమంది ఏంటంటే 5 చక్రాలు పెడతారు గోమతి చక్రాలు, కొంతమంది 11 పెడతారు. కొంతమందికి ఎలా అంటే దారిద్రం పోవాలి 3 గోమతి చక్రాలు పెట్టి పూజ చేస్తారు. అంటే ఆ గోమతి చక్రాలను పెట్టి కూడా పూజ చేసే విధానం ఉంటుంది. ఇప్పుడు గృహయోగం రావాలి 4 గోమతి చక్రాలు పెట్టి మళ్ళీ బీరువాలు పెట్టేస్తుంటారు. అట్లా రకరకాల ఇవి ఉంటాయి. అంటే లక్ష్మీ సంబంధించినటువంటివి కొంతవారికి దారిద్ర నాశనం కోసమని దానికి మనం ఆ చక్రాలను పెట్టి ఎటువంటి మంత్రం చదివితే తత్ సంబంధించినటువంటి కార్యం అవుతూ ఉంటుంది. ఇప్పుడు గోమతి చక్రాలు పెట్టి మణిద్వీప వర్ణన చేశారు 4 గోమతి చక్రాలు పెట్టి అమ్మవారి దగ్గర, ఖచ్చితంగా వారికి గృహయోగం కలుగుతుంది అని చెప్తున్నారు. సమస్యకి అలా ఉంటుందా సార్? ఏంటంటే విశ్వంలో బోల్డంత సంపద ఉంది, దాన్ని మీరు కష్టపడి సంపాదించుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని కనుక పొందగలిగితే ఆటోమేటిక్గా వస్తుంది. నెగటివ్ ఎనర్జీస్ అనేవి మనకు వెంటబడుతూ ఉంటాయమ్మా. మనం పని చేస్తున్నాం, ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ వచ్చి మనం ఆపుతూ ఉంటుంది. అది కూడా పూర్వజన్మ ప్రారంభ కర్మ వల్ల వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే భగవంతుని అమ్మవారిని పట్టుకుంటాం, ఇప్పుడు చాలా మంది ఏమంటారు, ఏమండి కేవలం కష్టపడితే సరిపోతుంది కదా, ఇంక ఈ పూజలు పునస్కారాలు ఎందుకంటారు. అలా అయితే కష్టపడే ప్రతి ఒక్కడు కూడా సుఖపడాలి. మరి ఎందుకు కష్టపడే వాళ్ళు కొంతమంది ఎందుకు సుఖపడుతున్నారు, కొంతమంది పాపం ఎంతో బ్రిలియంట్ ఎంతో కష్టపడుతున్నారు, అసలు ఎందుకు అవ్వలేకపోతున్నారు, ఎక్కడో ఏదో ఒక ఆటంకం ఎందుకు జరుగుతుంది? అవునా కదా. మెరిట్ స్టూడెంట్ వచ్చిన వ్యక్తి 10,000కి జాబ్ చేస్తున్నాడు, పెద్దగా చదువుకునే వ్యక్తి కొంతమందికి జాబులు ఇస్తున్నాడు. అది వాళ్ళ పూర్వజన్మ కర్మ ఒక ఎత్తు అయితే, ఇంకోటి వాడు కష్టపడే విధానంలో కూడా ఎక్కడో లోపం ఉంటుంది. కష్టపడడం ఒక ఎత్తు అయితే కష్టపడే విధానంలో ఎక్కడో లోపం ఉంది. రెండవది ఏంటంటే వాడికి ఎక్కడో నెగిటివ్ ఎనర్జీ ఆపుతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ ఆపుతున్న నెగిటివ్ ఎనర్జీని ఇంకొక ఎనర్జీ మనం అడ్డు పెట్టాలి. కాబట్టి నిత్య దేవతారాధన చేయాలి. అందులో ఇంకొంచెం తాంత్రిక విధానంలో చేసేటప్పుడు పుష్పాలు, తాంత్రికం అంటే అదేదో పెద్ద ఇది కాదు. ఏంటంటే నువ్వు పుష్పం పెట్టి చేస్తున్నావా, అదొక తాంత్రికం. ఏమంటారు, పసుపుతో చేస్తున్నావా, కుంకుమతో చేస్తున్నావా, లేకపోతే ఇంకేదైనా గింజలు పెట్టి చేస్తున్నావా, ఒక నైవేద్యాన్ని ప్రత్యేకంగా పెట్టి చేస్తున్నావా, వీటినే తాంత్రికం అంటారు. మరొకటి ఏం కాదు. గోమితం కూడా గోమతి చక్రం పెట్టి చేసేది కూడా ఒక రకమైనటువంటి ధనాకర్షణని పొందేటువంటి ఒక తాంత్రిక విధానము. తప్పకుండా సార్, ధన్యవాదాలు సార్. గోమతి చక్రాలు చాలా మందికి ఇంకా ఇప్పుడిప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. చాలా మంది కూడా రకరకాల పూజలు చేస్తున్నారు. బట్ స్పష్టంగా ఒక వివరణ ఇచ్చినందుకు, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.